కందిమండలం బేగంపేట గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి బోనాల ఊరేగింపు ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. ఫలహారం బండి ఊరేగింపు ముందు కళాకారుల ప్రదర్శనలు, నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. బేగంపేట గ్రామంలో అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు క్షేమంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నట్టు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి, మాజీ జెడ్పీటీసీ కొండల్ పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ప్రభాకర్, చింత సాయినాథ్, శ్రీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు. కందిమండలం బేగంపేట గ్రామంలో బోనాల ఊరేగింపు ఈ కార్యక్రమానికి సహాయకుడు మా మిత్రులు శ్రీనివాస్ వారి సహోదరులు చాలా ఘనంగా అంగరంగ వైభవంగా ఈరోజు కన్నుల పండుగ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మేము బాగా పంచుకోవడం నిజంగా మా అదృష్టం. నాతో పాటు కృపా కటాక్షాలు ఈ గ్రామం మీద మెండుగా ఉండాలని, మరి ఈ గ్రామంలో ఏనాడు క్షామం లేకుండా క్షేమంగా ఉండి అన్ని రకాల అభివృద్ధి జరగాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ, మరి ఇందాక కళాబృందం వాళ్ళు కూడా మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ శ్రవణానందాన్ని కలిగించినటువంటి ఆ కళాబృందానికి మరి ధన్యవాదాలు చెప్తూ, మరి నేను నా వంతుగా సాయగోడికి శ్రీనివాస్ గౌడ్కి ఎప్పుడు అండగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ మరి సుఖాలు సంతోషాలు కలగాలని అమ్మవారిని వేడుకుంటూ సెలవు. పోచమ్మకు బోనాలు, అదేవిధంగా పదహారం మంది కార్యక్రమం గత చాలా సంవత్సరాలుగా ఎక్కువ సాగిపోతున్నారు. మరి శ్రీను గారి ఆధ్వర్యంలో కార్యక్రమంగా నిర్వహిస్తున్నాం. మనం తెలుసు, మన ముఖ్య అతిథి మరి బరువు బలైన వర్గాల ఆశాజ్యోతి అన్న ప్రభాకర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అదేవిధంగా సోదరులు కొడరెడ్డి గారు, నారాయణరెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, శ్రీరాజన్ గారు, యాదగిరి గారు, సర్పంచ్ నరసింహారెడ్డి గారు, అదే విజయ ప్రభాకర్ గారు, శ్రీధర్ రెడ్డి బంకాపూర్ గారు, రాజేందర్ ఇక్కడ స్థానిక మాజీ సర్పంచ్ గారు, ఇంకా చాలా మంది అందరూ కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.